ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ పిలిపించాడు కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. This is what the respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ వాటిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్డ్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి. అసలు వెళ్తే కొంత సమాధానం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి, ఇవన్నీ తెలిసిందే. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి. చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి దేశం. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు, can you imagine the magnanimity to apply the real true pollution norms to every industry? ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు, ప్రపంచం మొత్తం మీద. ఐఎమ్ వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అధ్యక్షుడు. నేను రియల్ లైఫ్లో వాడటానికి మనం ఆలోచిస్తాను. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు, ఒకటి లేదు. కాబట్టి ఏమవుతుంది, అప్లై చేయాలి ఒక రూల్. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందని ఒక భయం ఉంది అందరికీ, ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను.
సో అది ఒక నామ్లో అదొక పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. అలాగే వీఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఎంటైర్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత. అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్ మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. దీనికి కొంత ఒక విస్తృతం ఎందుకు నేను ఒక వేగ్గా అడగలేదు అధ్యక్ష. నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలని ఎందుకన్నానంటే, ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్. మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు. అది వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ టు మేక్ షూర్ సర్టన్ పాజిటివ్ చేంజెస్ has to take place. But how do we take it forward? ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ నిర్ణయం తీసుకుంటే, ఈ పాలసీ చేంజ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే, ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలో ఏమేమి ఉంటాయి కళ్ళ ముందు. మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని అంటే నా ఉద్దేశంలో అపీల్ టు యూ, గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే, బొండమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్, అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యూ ఆల్. ఈ సభకి మీ ద్వారా కమిట్మెంట్ ఇస్తాను. పర్యావరణాన్ని చాలా చాలా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష. కాకపోతే దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి. మేము ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష. ఇది ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి, దీన్ని ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదన్నా అనుకోండి. ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్న ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్ష. దీనికి దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. దాని అంతట్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రజల్లో ఇది రావాలి. సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి 5 కోట్ల మంది ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు అధ్యక్ష. అది మీ ద్వారా కోరుకుంటున్నాం. బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష, మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను, మాకు 100 ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి నేను ఒక 25-50 చెప్పగలను యాజ్ ఆన్ టుడే. బట్ ద పర్పస్ విల్ బి డిఫీటెడ్. భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం. ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే. కానీ ఇండివిజువలైజ్ చేయలేదు కదా, ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఈ ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి, పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్. పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు, మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. అలాగే ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. మీరు దీని మీద ఒక నోట్ చేయండి అధ్యక్ష. ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద. ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం, ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను దాని మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను. నేను మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీ తెల్లమాధవ్ గారు అడిగిన దానికి మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశులు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నాం. ఇది ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సమస్య వివరాలు ఏమిటని చెప్పడానికి BNCకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద
ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను, ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది. ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా, ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్కి అనుమతించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను కూడా ప్రోత్సహించడం అయింది. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై 75% వరకు ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ అదనపు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమల్ని ప్రోత్సహించడం అవుతుంది. పౌరుల్లో అవగాహన కల్పించడం దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష. ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి. సో ఇందాక లాస్ట్ ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ అంటే ఎందుకు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం, కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయి, ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన అంటే డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది. కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటూ చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో, లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్, కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తూ ఉన్నారు.
సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి. దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి. సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా. అలాగే పర్యావరణ పరిరక్షణ మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం. దీన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది. అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి. అప్పుడు ప్రజల ఆలోచన విధానం కూడా మార్పు అవసరం. ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ, గౌరవ ప్రతినిధులుగా కానీ ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం అధ్యక్ష. ఇక్కడ మనం సచివాలయం, ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాడటం నిషేధించడం అయింది. ముఖ్యంగా ఈ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీ, ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి, లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే, అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్, ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది. అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది. చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక అఫీషియల్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఒక పాలసీ రూపొందించబోతున్నాం. అలాగే లోకల్ బాడీస్లో, గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా స్వచ్ఛరథం ఇందాక మీకు తెలియజేశాను. ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి, ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ఈ ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్కి ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. అలాగే పిఆర్&ఆర్డీలో దాదాపు 1.3 lakh ఉద్యోగులు ఉన్నారు. అలాగే సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, లోకల్ బాడీ స్ట్రెంత్ 1.22 lakh జనం ఉన్నారు అధ్యక్ష. సో వీళ్ళందరినీ కలుపుకొని వీ వాంట్ క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్, ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులు అందరికీ ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, త్రికరణ శుద్ధిగా ఉన్నాం. అలాగే 13,326 పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి 10,800 డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. వీటికి యూటిలైజేషన్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి. అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా, అంటే వీఆర్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష. దీన్ని ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే, ఆన్ రికార్డ్ ఐ వుడ్ లైక్ టు సే, ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి దీని మీద. ఎందుకంటే ఇది అవగాహన మీరు చూస్తే చాలా చాలా కీలకం. ఇది మనం డబ్బులు చూస్తున్నా, అభివృద్ధి చూస్తున్నా కానీ తద్వారా వచ్చే కాలుష్యం ఏంటో మనం చూడట్లేదు. నిజంగా మన తాగే పాలలో కూడా అంత కాలుష్యం పెరిగిపోయింది, తిండిలో కాలుష్యం పెరిగిపోయింది, క్యాన్సర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఇది గౌరవ సభ్యులు దీన్ని ప్రస్తావించినందుకు దీన్ని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అధ్యక్ష.